హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. మీరు కన్నా మా ఛానల్కి కొత్త అయితే మేక్ షూర్ అండి సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్ అండ్ సపోర్టర్స్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి అండ్ భోగి శుభాకాంక్షలు. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో లెట్ మీ నో ఇన్ మై కామెంట్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి మై సంక్రాంతి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది చెక్ ఇట్ అవుట్. సో ఫస్ట్ అయితే మేము ముందు రోజు ఈవినింగ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసామండి. సో ఇక్కడ నేను కొన్ని సంక్రాంతికి ఇల్లు డెకరేట్ చేసుకోవడానికి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. అవి వచ్చేసి నేను మొత్తం మీషో నుంచి తీసుకున్నానండి. ఎవ్రీ లింక్ ఇన్ మై డిస్క్రిప్షన్ బాక్స్. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ లైక్ ఎనీ ప్రోడక్ట్స్. సో బేసిక్గా ఫెస్టివల్స్కి ఇలా డెకరేట్ చేసుకుంటూ ఉంటే అందులోనూ అవర్ హౌస్ని ఎంత బ్యూటిఫుల్గా ఎంత ప్లెజెంట్గా ఉంటుంది కదా. ఇట్ ఫీల్స్ లైక్ సో వైబ్ హౌస్ లాగా ఉంటుంది. సో మీ డెకరేషన్ మీ ఫెస్టివల్ ఎలా జరిగిందో లెట్ మీ నో ఇన్ మై కామెంట్ అండి. సో వన్స్ హౌస్ అంతా డెకరేట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఫ్రెష్గా తెచ్చుకున్న పూలతో ఇలా మాల తయారు చేసుకుంటున్నాను. ఆ మాల వచ్చేసి నేను పూజ కోసం తయారు చేసుకుంటాను అన్నమాట దేవుడికి. అందుకని ఇక్కడ నేను బేసిక్గా కొన్నను మాల టైప్లో నేనే తయారు చేసుకుంటాను. ఇది ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఇలా చేసుకున్నప్పుడు. ఐ ఫీల్ లైక్ సో హ్యాపీ. వన్స్ మాల అంతా తయారైన తర్వాత ఇవి కొద్దిసేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ డేకి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి. అండ్ దెన్ నేను ఇక్కడ శ్రేష్ఠ పాప ఇద్దరం కలిసి రంగోలీ చేస్తున్నామండి. బేసిక్గా నాకు ఇక్కడ స్టెన్సిల్స్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా ఫ్రమ్ మీషోనే తీసుకున్నామండి. సో ఎవ్రీ లింక్ ఇన్ మై డిస్క్రిప్షన్ బాక్స్, చెక్ ఇట్ అవుట్. ఇది పొంగల్ స్టెన్సిల్ అనమాట. నాకు చాలా నచ్చింది. అండ్ దెన్ కొంచెం రంగోలీ. నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచిన తర్వాత ఇలా మా కమ్యూనిటీలో భోగి సెలబ్రేషన్స్ జరిగాయండి. సో భోగి మంటలు వేసుకున్నాము చక్కగా. సో పాప ఇంకా భోగి మంటల చుట్టూ చక్కగా డ్యాన్స్ వేసుకుంటూ ఉందన్నమాట. ఇది తను ఫస్ట్ టైం ఇలా చేయడం కూడా. వి ఫెల్ట్ లైక్ సో హ్యాపీ. ఆఫ్టర్ భోగి మంటల తర్వాత మేము కొంచెం పూజ చేసాము. పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంకి లిటిల్ బిట్ ఆఫ్ దోశ వేయించాను, దోశ బ్యాటర్తో. సో నా కంప్లీట్ అవుట్ఫిట్ వచ్చేసి నేను నార్సింగ్లో మెటీరియల్ తీయించుకున్నాను. అండ్ దెన్ నేను స్టిచ్చింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను హాఫ్ సారీ లాగా నేను డిజైన్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నానండి. నార్సింగ్లో నేను తీసుకున్న మెటీరియల్ కంప్లీట్లీ బెనారస్ ప్యూర్ పట్టు అనమాట. సో చాలా కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్ అనే చెప్పచ్చు. బట్ వన్స్ నాకు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ సో హ్యాపీ. ఇట్స్ వర్త్ ఇట్ అనిపించింది. సో నా కంప్లీట్ డీటెయిల్స్ నా అవుట్ఫిట్ గురించి డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్ ఇట్ అవుట్. సో అలా మార్నింగ్ అంతా అవ్వగానే పాపకి భోగి పనులు వేయాలి కాబట్టి నేను ఇక్కడ రెడీ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం మా శ్రేష్ఠ పాపను కూడా రెడీ చేశాను. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను సింపుల్ మేకప్ అండి. ఫస్ట్ అయితే నేను ఆల్వేస్ సిరమ్ యూజ్ చేస్తాను, ఫేషియల్ సిరమ్. అండ్ దెన్ నేను ఇక్కడ మ్యాక్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నానండి. నా ఫేవరెట్ మ్యాక్ ఫౌండేషన్. నా పాస్ట్ వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే కన్నా, నా రెగ్యులర్ సబ్స్క్రైబర్ అయితే కన్నా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది విచ్ ఇస్ మై ఫేవరెట్ ఫౌండేషన్ అని. ఆ లిటిల్ బిట్ ఆఫ్ బ్లష్ యూజ్ చేస్తున్నానండి. సో ఇది వెరీ లైట్ పింకిష్ బ్లష్. అండ్ దెన్ ఐ షాడో, లైట్ బేస్ ఐ షాడో యూజ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ ఓవర్ మేకప్ కూడా కాదు, లిటిల్ సింపుల్ మేకప్, ఫెస్టివల్ మేకప్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ నేను ఇక్కడ లిప్స్టిక్ బదులు ఇవాళ ఓన్లీ లిప్ పెన్సిల్ యూజ్ చేస్తున్నానండి. అండ్ దెన్ మస్కారా. ఇది నా సింపుల్ మేకప్ అనమాట. అండ్ దెన్ వన్స్ నేను రెడీ అయిన తర్వాత ఇక్కడ నేను పాప కోసం భోగిపళ్ళకి రెడీగా పెట్టుకుంటున్నాను. భోగిపళ్ళకి మనకు కావాల్సింది ఫ్లవర్స్ అండ్ అక్షంతలు, కొన్ని కాయిన్స్ అండ్ రేగి పళ్ళు, ఇవన్నీ పెట్టుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి కదా. అదే ఇక్కడ చేస్తున్నాను నేను.
వన్స్ భోగిపళ్ళు రెడీ చేసిన తర్వాత నేను పూజ చేశానండి. పూజ తర్వాతనే నేను పాపకి భోగిపళ్ళు వేస్తానన్నమాట. సో ఫస్ట్ అయితే నేను పూజ కంప్లీట్ చేసుకోవాలి. బిఫోర్ పాపకి భోగిపళ్ళు వేసే ముందు ఇక్కడ నా శ్రేష్ఠ పాపకి కూడా నేను భోగిపళ్ళు అనేవి రెడీగా పెట్టుకుంటున్నాను. నేను ఈ డాల్ని నేను అదే పనిగా చేయించుకున్నానండి. చాలా ముద్దుగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఈ డాల్ నేను ఎక్కడ చేయించుకున్నాను అనేది నేను కంప్లీట్ డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ ఇట్ అవుట్. సో ఇక్కడ శ్రేష్ఠ పాపకు కూడా శ్రేష్ఠ పాపకు కూడా మంచిగా రేగుపళ్ళు అండ్ పసుపు కుంకుమ విత్ పొంగల్లాగా పెట్టేసి రెడీ చేస్తానన్నమాట. మీకు నచ్చిందా? లెట్ మీ నో ఇన్ మై కామెంట్స్ అండి. సో వన్స్ శ్రేష్ఠ పాపను రెడీ చేసిన తర్వాత ఇక్కడ నా శ్రేష్ఠ పాపకు కూడా నేను భోగిపళ్ళు వేయడానికి రెడీ అయిపోయాను. చక్కగా భోగిపళ్ళు వేసి ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, దట్టు ఈసారి ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మీ సంక్రాంతి అండ్ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో లెట్ మీ నో ఇన్ మై కామెంట్ అండి. స్టే ట్యూన్, బీ హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్.